నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను గర్భఫలం గురించి ప్రార్థన చేసుకున్నప్పుడు అన్న దగ్గర రోజు ప్రేయర్ చేయించుకునేదాన్ని. ప్రతి సండే వచ్చినప్పుడల్లా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని 2024లో నా గర్భాన్ని తెరిచాడు. దేవుడు నాకు చక్కని కుమార్తెని ఇచ్చాడు. అన్ని నెలలు బాగానే ఉన్నాయి. ప్రతి మంత్ కూడా చెకప్ చేయించుకున్నా. ప్రతి మంత్ కూడా బాగానే ఉంది. అయితే 8th మంత్లో నాకు సడన్గా బాగా నీరసం అయిపోయి, నాకు తెలియకుండానే ఏమైపోయిందా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీకు అంతా బాగానే ఉందమ్మా, ఏమీ ఇబ్బంది ఏమి లేదు అని అన్నారు. 2 days ఆగి మళ్ళీ బాగా నీరసం అయిపోయాను. లెగలేని పరిస్థితిలో అయిపోయాను. అయితే డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. డాక్టర్ గారు అండి, నాకు బ్లడ్ టెస్టులు అన్నీ చేయండి అని అడిగినప్పుడు, మేడం అన్ని టెస్టులు చేశారు. దాంట్లో నాకు గెస్టేషనల్ డయాబెటిక్స్ అనేది బాగా వచ్చిందనమాట. ఎంతంటే హెవీ షుగర్ అనమాట. బాగా 400, 500, 600 అట్లా వచ్చేసింది. అయితే డాక్టర్ గారు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నన్ను బాగా అబ్జర్వేషన్లో పెట్టి నన్ను బాగా మానిటర్ చేశారనమాట. దేవుడు కృపను బట్టి ఒక 4 daysలోనే నాకు మంచిగా కోర్సు మెడిసిన్ వాడడం వల్ల కొంచెం నాకు ధైర్యం వచ్చింది. బేబీ ఏమైపోద్దో ఎలా ఉంటుందో అని చెప్పి బాగా కంగారు పడ్డాను. అక్కడున్న నర్సెస్ అందరూ కూడా ఈ డైట్ చేయి అని చెప్పి దేవుడు వాళ్ళందరిలో ఉండి నాతో మాట్లాడిచ్చారనమాట. 15 daysకే ఇంకా నాకు బాగా ఇన్సులిన్ ఇచ్చేసారు. రోజుకి 100 units ఇన్సులిన్ ఇచ్చారనమాట. చేసుకోవడానికి నేను చాలా ఏడ్చేదాన్ని. దేవుడా, ఇది నా దగ్గర నుంచి తొలగించయ్యా అని చెప్పి ప్రతిరోజు 3 o'clockకి లేచి ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవుడు కృపను బట్టి అన్న 2 daysకే ఇంకా నాకు నార్మల్ అయిపోయింది. దేవా, నువ్వు ఎంత గొప్ప కార్యం చేసావయ్యా అని చెప్పి నేను ఎంతగానో స్తుతించాను. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, అసలు ఏమైంది, అసలు నీకు ఎందుకు వచ్చింది షుగరు, అసలు ఎట్లా తగ్గింది అని చెప్పి ఆవిడ కూడా ఆశ్చర్యపోయి, నీ మీద ఒక బుక్ కూడా రాయాలమ్మా అని చెప్పి అన్నారు. అప్పుడు ఇంకా దేవుడు కృపను బట్టి నన్ను దేవుడు సేఫ్గా డెలివరీ చేసి మంచి బిడ్డను నాకు ఇచ్చాడు. ఆనాడు సారా నవ్వునిచ్చినట్టుగా నాకు కూడా దేవుడు నవ్వు కలగజేశాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.